తన భక్తితో సాక్షాత్ పరమశివున్నే ప్రతిష్టపు గావించి యమధర్మరాజు యొక్క పాశమును సైతం గడ్డిపోచగా నెంచి ప్రాణహరులైన యమధర్మరాజునే పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడి గురించే ఇవాళ మన టాపిక్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గమనిక. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు ఉత్సాహం కలుగుతుంది. బాలునిగా ఉన్నప్పుడే యముని సైతం జయించి శివుని ఆశీస్సులు పొందినటువంటి వాడు మార్కండేయుడు. మృకండు మహర్షి యొక్క సంతానం. మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి తపస్సులో లీనమైనప్పుడు తను ఒక రాయిలాగా కదలకుండా ఉండేవాడు. మృకండు మహర్షి ఎంత గొప్ప తపస్సు అంటే అక్కడే ఉన్నటువంటి జంతువులు కూడా దురద వచ్చినప్పుడు శరీరాన్ని రాయికి ఎలా రాపిడి చేస్తాయో అలా అతన్ని చేసేవి. అలా జంతువుల కండూయాన్ని తీర్చినవాడు కాబట్టే అతనికి మృకండ మహర్షి అని పేరు. అతని భార్య పేరు మరుద్వతి. ఆ ఇరువురికి ఉన్న ఏకైక లోటు సంతానం. పుత్ర సంతానం లేకపోతే వారికి ఉన్నత గతులు ఉండవని వారణాసికి వెళ్ళి తపస్సు చేయాలని ఇద్దరూ నిశ్చయించుకుంటారు. వారణాసికి వెళ్ళి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి వాటికి తపస్సు చేయడం మొదలుపెట్టారు. వారిద్దరి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి మృకండ మహర్షి తనకు పుత్ర సంతానం కావాలని కోరుకుంటాడు. ఆ మాట విని పరమేశ్వరుడు సరే, అన్ని మంచి లక్షణాలు ఉన్న పుత్రుడు 16 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతాడు, చెడు లక్షణాలు ఉన్నటువంటి వాడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు, చెప్పు నీకు ఎలాంటి పుత్రుడు కావాలో. ఆ మాటలు విన్నటువంటి మృకండు మహర్షి తనకు 16 ఏళ్ళు బతికినా చాలు, మంచి లక్షణాలు ఉన్న పుత్రుడే కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి ఒక పుత్రుణ్ణి ఇస్తాడు. పరమేశ్వరుని మాట ప్రకారమే మరద్వతి గర్భవతి అయింది. 9 నెలలు గడిచాయి. తరువాత దివ్య తేజస్సు గల ఒక పుత్రునికి జన్మ ఇచ్చింది. ఆ బాలునికి మార్కండేయుడు అని నామకరణం కూడా చేశారు. మార్కండేయుడు తన చుట్టూ ఉన్న ప్రాణులన్నిటితో చాలా సరదాగా జీవించేవాడు. అలాగే మార్కండేయుడు ఎల్లప్పుడూ శివుణ్ణి ధ్యానించేవాడు. తన తండ్రి అయినటువంటి మృకండు మహర్షి మార్కండేయుడికి అన్ని విద్యలు నేర్పించాడు. మార్కండేయుని బాల్యం మొత్తం చాలా ఆహ్లాదకరంగా గడిచింది. కానీ సమయం రానే వచ్చింది. మృకండు మహర్షి భయపడుతూనే ఉన్నాడు. మార్కండేయుడికి ఆయుష్ సమయం దగ్గరకు వచ్చింది. తల్లిదండ్రులిద్దరూ తన కుమారుడైన మార్కండేయుడిని కోల్పోతామేమో అని భయపడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మార్కండేయుడు మృత్యుంజయ మంత్రంతో శివారాధన చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో యమలోకంలో యమధర్మరాజు మార్కండేయుడి కోసం యమధర్మరాజు యమకింకరులను పంపిస్తాడు. తక్షణమే యమకింకరులు మార్కండేయుడి వద్దకు చేరుకుంటారు. యమకింకరులు ఎంత ప్రయత్నించినా మార్కండేయుని ప్రాణం మాత్రం తీసుకోలేరు. ఫైనల్గా యమకింకరులకు ఒక విషయం అర్థమైంది. మార్కండేయుని ప్రాణం తీయకుండా ఏదో ఒక శక్తి అడ్డుపడుతుంది అని అనుకున్నారు. అదే విషయాన్ని వెళ్ళి యమధర్మరాజుకు చెప్పారు. ఆ మాటకు యమధర్మరాజు, మనల్ని ఆపే శక్తా? అవును ప్రభు, పంచభూతాలన్నీ కలిసి ఆ బాలునికి సహాయపడుతున్నాయని నా అనుమానం అని యమకింకర్లో ఒకరు అంటారు. ఆ మాటకు యమధర్మరాజు, ఈ బాలుడు ఎవరో అసాధ్యుడిలా ఉన్నాడు, నేనే వెళ్ళి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తా అని యమధర్మరాజు భూలోకం బయలుదేరుతాడు. యమధర్మరాజు అక్కడికి వెళ్ళి మార్కండేయుడిని చూశాడు. మార్కండేయుడు శివారాధన చేస్తున్నాడని గమనించాడు. మార్కండేయుడు ఓం నమః శివాయ అనుకుంటూ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నాడు. అది చూసిన యమధర్మరాజు వెంటనే మార్కండేయ అని పిలవడం మొదలుపెట్టాడు. దానికి మార్కండేయుడు లేచి యమధర్మరాజా అంటూ యమధర్మరాజుకు నమస్కరించాడు. దానికి యమధర్మరాజు, చాలించు నీ నటన, నా యమదూతలకే భయభ్రాంతుల్ని కలిగించేలా చేస్తావా? క్షమించండి యమధర్మరాజా, నేను అటువంటి అపచారం ఏమీ చేయలేదు. నేను శివారాధన చేస్తూనే ఉన్నాను, వారే వచ్చి వెళ్ళారేమో, నాకు తెలియదు. ఎంత అహంకారం మార్కండేయ, నీ ఆయుష్ పూర్తయినది, ఇవాళ నువ్వు నాతో రాక తప్పదు. ఆ మాటకు మార్కండేయుడు, క్షమించండి స్వామి, శివారాధన చేస్తున్నాను అని అంటాడు. ఇన్ని సంవత్సరాలైనా శివారాధన ఇంకా పూర్తవ్వలేదా? నా కోరిక నెరవేరే వరకు ఈ శివపూజ అంతం కాదు అని యమధర్మరాజుకు సమాధానం ఇస్తాడు. దానికి యమధర్మరాజు, నువ్వు ఇలా మాట వినవు అని యమపాశాన్ని వదిలాడు. మార్కండేయుడు మాత్రం పరమేశ్వర పరమేశ్వర అంటూ ఆ శివలింగాన్ని పూజిస్తూనే ఉన్నాడు. మార్కండేయ, మొండికి పోకుండా నాకు లొంగిపో. యుగ యుగాల నుంచి తపస్సు చేసే వాళ్ళకే ఆ పరమేశ్వరుని దర్శనం దక్కదు, అటువంటిది నీలాంటి పసివానికి అది ఎలా సాధ్యం? మార్కండేయుడు మాత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఆపడం లేదు. పరమేశ్వర పరమేశ్వర అంటూ పూజిస్తూనే ఉన్నాడు. మార్కండేయ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. పరమేశ్వరుడు ఒక్కసారిగా రుద్రుని రూపం దాల్చి తన త్రిశూలంతో యమధర్మరాజు గుండెల్లో పొడిచాడు. శాంతించు పరమేశ్వర శాంతించు అని బ్రహ్మ విష్ణువులు అక్కడికి చేరారు. యమధర్మరాజు కేవలం తన కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చాడు అని ఇరువురు చెప్పసాగారు. యమధర్మరాజు లేకపోతే ఈ ప్రపంచంలో ధర్మమే నశిస్తుంది నారద మహర్షి చెప్పాడు. పరమేశ్వర, నువ్వు ధర్మస్వరూపుడు, ఈ జగత్తునే రక్షించేవాడివి, శాంతించు ప్రభు శాంతించు, యమధర్మరాజును బతికించి ఈ జగత్తును కాపాడండి అని అందరూ శరణు వేడారు.
అప్పుడు పరమేశ్వరుడు కొద్దిసేపటికి శాంతించాడు. యమధర్మరాజును బ్రతికించి, యమధర్మరాజా, నేను వేరు, నా భక్తులు వేరు కాదు, వారి హృదయాల్లోనే నేను కొలువై ఉంటాను, క్షమించండి ప్రభు అని యమధర్మరాజు అంటాడు. మార్కండేయుడు పరమేశ్వరుని చూసిన ఆనందంలో తను ఎందుకు తపస్సు చేశాడో మర్చిపోయాడు. పరమేశ్వరుడు మార్కండేయుడితో, మీ తండ్రి పుత్ర సంతానం కోసం తపస్సు చేసినప్పుడు మంచి గుణాలు ఉన్న 16 ఏళ్ళు బతికినా చాలు అని కోరాడు. అందువల్లే ఇలా జరిగింది. నీ తపస్సుకు మెచ్చితి మార్కండేయ, చిరంజీవివై జీవించు. మార్కండేయుడు తరువాత తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తరువాత తను తన తల్లిదండ్రులతో సంతోషంగా జీవించసాగాడు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.